ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం గురించినటువంటి విషయము మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. అధ తృతీయోధ్యాయ అనగా 3వ అధ్యాయము కర్మయోగము. ఈ అధ్యాయం యొక్క పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. కర్మయోగము లోకమున కర్మ చేయక ఏ జీవి కూడా ఉండలేదు. వారికి నియమితమైనటువంటి కర్మలను వారు తప్పక నిష్కామ బుద్ధితో ఆచరించవలేను. తమ విద్యుక్త ధర్మమును ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కావింపవలెను. ఆయా కార్యములను మంత్రుడు ఎందుకు ఆచరింపవలేను? వాని ఆచరించని చోకలుగు అపకారం ఏమిటో, ఆచరించిన చోకలుగు మేలేదో, ఏ కర్మ బంధమును కలిగించునో, ఏ కర్మ ముక్తికి దారితీయునో, ఈ ప్రకారముగా కర్మకు సంబంధించినటువంటి వివిధ విషయములు విపులముగా ఈ అధ్యాయం చర్చించబడి ఉండటం వలన దీనికి కర్మయోగము అని పేరు పెట్టబడినది. అయితే దీనిలో వచ్చేటువంటి ప్రధాన విషయాలు ఏమంటే, అనాసక్తి భావముతో నీత కర్మలను ఆచరించుట ఉత్తమం నిరూపించటం, ఫలాపేక్ష లేక చేయబడేటువంటి కర్మ యజ్ఞమే అని తెలుపుతూ అట్టి యజ్ఞం ఆచరించవలసినటువంటి ఆవశ్యకతను తెలియజేయటం, జ్ఞానియు సాక్షాత్ భగవాను కూడా లోక సంగ్రహార్థము కర్మలు చేయుచునే ఉందురని తెలుసుటూ ఉంటాం. జ్ఞాని యొక్కయు లక్ష్యమును పేర్కొనటం, రాగద్వేషరహితముగా కర్మ ఆచరింపవలసినది ఉద్బోధించటం, కామ క్రోధాదులు స్వభావంలో వారిని జయించేటువంటి పద్ధతిని తెలియజేయటం అనేటువంటి ఇంట్లో ముఖ్యమైనటువంటి విషయాలుగా ఉంటాయి. అయితే పూర్వాధ్యాయంతో ఈ అధ్యాయానికి ఉన్నటువంటి సంబంధం ఏమంటే, క్రిందటి అధ్యాయంలో సాంఖ్యయోగం యొక్క ప్రారంభంలో భగవానుడు అఖండమైనటువంటి జ్ఞానోపదేశం అర్జునుడికి గావించారు. మరలా మధ్యలో నిష్కామ కర్మ యోగమును కూర్చున్నటువంటి ప్రశంస కొంత తెలిపారు. తుదకు మరలా సిద్ధప్రజ్ఞ లక్షణాలని, ఇంద్రియ నిగ్రహాది సాధనలను వచించి మహోన్నతమైనటువంటి బ్రాహ్మ్య స్థితిని, జ్ఞానానుభవాన్ని వర్ణించి చెప్పారు. అదంతా విని అర్జునుడు జ్ఞానమే కర్మ కంటే అధికమని భగవాన్ నిర్ణయించినట్టు భావించి, జ్ఞానమే గొప్పదని భగవాన్ భగవాన్ యొక్క అభిమతమైతే, మరి నన్ను ఎందుకు ఈ కర్మరంగంలో యుద్ధం అనేటువంటి ప్రచండ కర్మక్షేత్రంలో నన్ను దింపుతున్నారనేటువంటి సంశయం కలిగి భగవానుని ఇక ఈ విధంగా ప్రశ్నించబోతున్నాడు. ఇక రాబోయేటువంటి ఎపిసోడ్లో మనం ఈ విషయాన్ని తెలుసుకుందాం. జై సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.